ఇప్పుడే మల్లేశ్వరరావు గారిని చూశాను. 10 రోజుల క్రితం జరిగింది. ఫైట్ చేస్తున్నారు. దేవుడి దయ, అదృష్టం, ఆయన కోలుకుంటారని ఆశిస్తున్నాం. కుటుంబం కూడా అందరూ రాజకీయ చైతన్యం కలిగిన కుటుంబం, అందరూ బాగా ఎడ్యుకేటెడ్ కుటుంబం, సంస్కారవంతమైన కుటుంబం. వాళ్ళ మీద ఇది రెండవసారి అటాక్. ప్రజల పక్షాన్ని నిలబడతా అట్టడుగు వర్గం నుంచి వచ్చి కూడా చాలా అత్యున్నత స్టడీస్ చదువులు చదువుకొని మంచి మంచి ఉద్యోగాల్లో రాజకీయంగా చైతన్యవంతమైన పాత్ర పోషిస్తున్న ఆ కుటుంబం ఈరోజు దుర్మార్గంగా జరిగిన అటాక్ వల్ల ఆయనకి ఏమవుతుందో అని బాగా ఆందోళనలో ఉన్నారు. ఎంటైర్ పార్టీ ఆందోళనలో ఉంది. బట్ ఇప్పుడు పోయి చూస్తే అదృష్టవశాత్తు ఆయన గట్టిగా ఫైట్ ఇస్తున్నారు. మృత్యుంజయుడిగా బయటకు వస్తాడని మేమందరం కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాం. కానీ ఇంతకుముందు మురళి అన్నట్టు ఈ మొత్తం దీని వెనక ఇది ఏదో ఫ్యాక్షన్ వల్లనో 2 కుటుంబాల మధ్య గొడవ కాదు, పూర్తిగా రాజకీయపరమైన హత్యాయత్నం. కేవలం దేవుడి దయతో ఆయన ఇప్పుడు కుటుంబిట్టాడుతున్నాడు అక్కడ ఆసుపత్రిలో. కానీ లేకుంటే హత్య చేయాలని దీంతోనే అటెంప్ట్ చేశారు. ఆ వీడియో చూస్తే భయానకంగా కనిపిస్తుంది. అండ్ దానికి ముందే వీళ్ళను తుదముట్టించాలని ప్రస్తుత శాసనసభ్యుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు నరేంద్ర వీడియో సాక్షిగా చెప్తున్నది, రెచ్చగొడుతున్నది. అది కూడా అందరూ చూశారు. దాని మీద కూడా కంప్లైంట్ ఇచ్చారు. కానీ ఆ కంప్లైంట్ తీసుకునే బదులు అది ఫ్యాబ్రికేటెడ్ అని ఇచ్చిన కంప్లైంట్ మీద ఇప్పుడు మురళి, మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మురళి మీద రిజిస్టర్ చేశారు పోలీసులు కేసు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. ఈరోజు ఇలాంటి కేసుల్లో క్లియర్గా వీడియో సాక్ష్యంగా దొరికిన తర్వాత 1-2 నెలల్లో కేసు క్లోజ్ కావాలా, కన్విక్షన్కు వాళ్ళని గురి చేయాలా. అది వదిలేసి అసలు వాళ్ళని ఎట్లా తప్పించాలనే ప్రయత్నం, కుట్రకు రెచ్చగొట్టిన నరేంద్ర వైపు అసలు చూడకపోవడం, కంప్లైంట్ ఇచ్చినా దాన్ని పట్టించుకోకపోవడం, ఇది ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితికి అద్దం పడుతుంది, లేదా దుస్థితికి, లేదా పోలీసు రాజ్యంగా ఎట్లా మారింది అనడానికి నిదర్శనంగా ఇక్కడ కనపడుతుంది. ఇప్పుడే వస్తూ మాట్లాడాం. ఇంకా వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో 1 year అవుతుందట. పెదకూరపాడు సాంబిరెడ్డి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్, సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ, ఆయనను ఏడాది క్రితం అడ్డంగా కాళ్ళు చేతులు నరికితే, కొట్టి మొత్తం చితక్కొడితే ఇంతవరకు ఒక్క అరెస్ట్ జరగలేదు. ఎక్కడ వైఎస్ఆర్సీపీ మీద అటాక్స్ జరిగినా చెయ్యమని ఓపెన్గా చెప్పడమే కాకుండా జరిగిన తర్వాత కేసులు పెడితే కేసులు తీసుకోవట్లేదు, ఇంతవరకు యాక్షన్ ఉండట్లేదు. ఈ గుంటూరు జిల్లాలోనే ఈ మధ్యనే అతను అదే బెడ్ మీద చూసాం, లక్ష్మీనారాయణ డిఎస్పీ తనను కులం పేరుతో కూడా ఈ కులంలో ఎట్లా పుట్టావు అంటూ మాట్లాడాడు. ఆయన మాటలకు అవమానం భరించలేకే, నేను తాకిడి తట్టుకోలేక నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటున్నా అన్న లక్ష్మణాన్ని కోలుకున్నాడు అదృష్టవశాత్తు. అతని మీద డిఎస్పీ హనుమంతరావు మీద ఇంతవరకు యాక్షన్ లేదు. తెనాలిలో ఓపెన్గా రోడ్డు మీద యువకులను చితకబాది చావబాది వీడియోలో ఏదో గగురు పుడిచేటట్టుంది సినిమాలో, యాక్షన్ లేదు. అలాగే ఎక్కడ మొన్న నెల్లూరులో ప్రసన్న కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు, 6th term ఎమ్మెల్యే ఇంటి మీద 200 మంది దాకా పోయి వీడియో సాక్షిగా వాళ్ళు కొడుతుంటే, అన్నీ పగలగొట్టేస్తుంటే పోలీసులు అక్కడే ఉన్నారు. ఏమి ఇంతవరకు ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ కాలేదు. నిన్నటికి నిన్న జడ్పీ చైర్పర్సన్ హారిక, బీసీ మహిళా నాయకురాలు, గుడివాడలో అందరూ ఈరోజు చూసింటారు వీడియోల్లో కూడా. పోలీసులు అక్కడే ఉన్నారు, వాళ్ళు వచ్చేసి కారు మీద పడి కొడుతున్నారు. ఏమి ఇంతవరకు కేసులు కూడా రిజిస్టర్ అయినట్లేదు. టీడీపీ వాళ్లకు సంబంధించినంత వరకు వాళ్ళు అటాక్ చేసినా చేయాలనుకున్న పూర్తి ప్రొటెక్షన్ పోలీసుల నుంచి ఇస్తున్నారు. వేరే వైఎస్ఆర్సీపీకి సంబంధించి డెమోక్రటిక్గా ఉన్న రైట్స్ను ఉపయోగించుకోవాలన్నా కూడా వాటికి అలౌ చేయకపోగా, పైగా మీరు ఇక్కడికి వస్తే గొడవలు జరుగుతాయని రానియకుండా ఉన్నారు. ఉదాహరణకు పెద్దారెడ్డి, తాడిపత్రి కోర్టు డైరెక్షన్ ఉన్నా ఇంతవరకు తాడిపత్రిలో అలౌ చేయట్లా.
అక్కడ సిఐ పైగా రివాల్వర్ చూపించి మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను బెదిరిస్తాడు. అక్కడ మాజీ శాసనసభ్యుడు ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్ అతను ఏకంగా నేను నా టార్గెట్ పెద్దారెడ్డి అని తను డిక్లేర్ చేస్తాడు. అయినా ఏ చర్యలు ఉండవు. పైగా మీరు వస్తే ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది రావద్దని అంటారు. అంటే పోలీసులు పొలిటికల్ బాసెస్కు చంద్రబాబు నాయుడు అండుకో వాళ్లకు ఉపయోగపడడం దగ్గర మొదలుపెట్టి ఈరోజు ఎంటైర్ స్టేట్ పోలీసు రాజ్యంగా మారిపోయింది. వాళ్ళ పని ఏంటంటే వైఎస్ఆర్సీపీ కానీ లేదా జగన్మోహన్